గడ్డం రంజిత్ గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా మన చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి 15,000 మందిని ఈ కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం ఇక్కడ నుంచి. అందులో భాగంగానే ఈరోజు శంకర్పల్లి మండలంలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ శంకర్పల్లి మున్సిపాలిటీ ఈ మండలం నుంచి దాదాపు 3,000 మంది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎట్లయితే ప్రజలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించారో, రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేసిండ్రో, అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా బాంధవులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలను చూసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే పిలిస్తే పలికే నాయకుడైనటువంటి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీలు గెలిపించాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేటటువంటి అవకాశం ఈరోజు తెలంగాణ ప్రజల మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుతా ఉన్నా. ఈ నామినేషన్ కార్యక్రమానికి చేవెళ్ళ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుతాం. ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయిందండి. అన్ని గ్రామాల్లో మా పార్టీ కార్యకర్తల నాయకులు ఇంటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినటువంటి గ్యారంటీ ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని 4 అమలు చేసినాం. మిగతా 2 అమలు అయ్యింది. రేపు ఆగస్టు 15 నాడు మా స్వయంగా సీఎం గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేస్తాం. అదేవిధంగా ఇప్పటికీ 30,000 ఉద్యోగాలు ఇచ్చాం చదువుకున్న వాళ్ళకు, నిరుద్యోగులకు. అదేవిధంగా 3,500 మన చేవెళ్ళ అసెంబ్లీకి 3,500 ఇళ్ళు వచ్చినాయి. ఈ పార్లమెంటు ఎన్నికలు ఉన్నందువల్ల వాటిని పంపిణీ జరగలేదు. ఈ ఎన్నికలు కాగానే వాటిని చేస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం. ప్రజలకు మేమేమి వాగ్దానాలు చేసినామో అన్నీ కూడా అమలు చేస్తాం. వాటి పథకాల మీద ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాము. ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే అని అడిగితే కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ వేయమని మేము కోరుతాము. వాళ్ళ హ్యాపీగా సంతోషంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మేము టీఆర్ఎస్ పాలనలో చూసాం. తెల్లు రాలేదు, ఒక్కొక్కరికి తెచ్చు రాలేదు. ఇలాంటి సహాయ సహకారం ప్రజలకు అందించలేదు. నియంత్రణ పాలన ఉంటే, దూరపాలన ఉంటే కనీసం అడిగే లేదు, మాట్లాడే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో వస్తున్నాయి, పెన్షన్స్ వస్తున్నాయి, అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని